బంగారు తెలంగాణ దిశగా బాటలు పడుతున్నాయి. తెలంగాణలోని ప్రతి సాగు భూమి, పోడు భూమి ఇక సిరుల మాగాని కాబోతుంది. 1 కోటి ఎకరాలు ఇక పచ్చటి తివాచి పరిచినట్లుగా రైతును ధనికుడిగా మార్చబోతోంది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదారమ్మ పరవళ్లు పెడుతోంది. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ ప్రాజెక్టులో భాగంగా నీటిని ఎత్తిపోసేందుకు ఏర్పాటు చేసిన భారీ మోటార్లలో మొదటి మోటార్ రన్ విజయవంతంగా ప్రారంభమైంది. నందిమేడారం సర్జ్ పూల్ నుంచి మోటార్లు నీటిని ఎత్తిపోస్తున్నాయి. సర్జ్ పూల్ నుంచి ఈ నీళ్లు నందిమేడారం రిజర్వాయర్కు చేరనున్నాయి. అక్కడి నుంచి గోదావరి జలాలు లక్ష్మీపూర్ నుంచి ఎత్తిపోతల ద్వారా నీళ్లు మిడ్మానేరుకు చేరనున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్ మొదలు అనేక జిల్లాల్లో దాదాపు 151 టీఎంసీలకు పైగా గోదావరి జలాలను రిజర్వాయర్లకు తరలించి నిల్వ చేసేందుకు మొత్తం 82 మోటార్లను ఏర్పాటు చేస్తున్నారు. కనిష్టంగా 2.66 మెగావాట్ల మొదలు 26, 40, 106 ఇలా ఆసియాలోనే అత్యధిక సామర్థ్యం ఉన్న బాహుబలిగా పిలిచే 139 మెగావాట్ల మోటార్ను కూడా ఇందుకోసం వినియోగిస్తున్నారు. వీటి ఏర్పాట్లు వివిధ దశల్లో ఉన్నాయి. నందిమేడారం పంప్ హౌస్ లో 124.4 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మోటార్లను అమరుస్తున్నారు. ఈ యొక్క వెట్టన్ ట్రయల్ కోసము టోటల్గా ప్రిపరేషన్ చేయడం జరిగింది. దీనికోసము 15 నుంచి మేము అన్ని విధాలుగా ఏదైతే ప్రోటోకాల్స్ ఉన్నాయో ఫాలో అవుతూ మరి ఈరోజు మొట్టమొదటి పంపును యూనిట్ నెంబర్ 1ను దిగ్విజయంగా అవుతుందో ట్రయల్ను పూర్తి చేసుకున్నాం. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా వారికి శుభాకాంక్షలు మాకు ఎందుకంటే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు ప్రత్యేకంగా మాకు ఎప్పటికప్పుడు సూచనలు ఇచ్చుకుంటూ గత వారం రోజుల నుంచి వెంకటేశ్వర మీరు ఎట్టి బస్సులో మనం సక్సెస్ఫుల్గా ఈ యొక్క పంపును ఫస్ట్ పంపును మనం ఈ ట్రయల్ వెట్టని అయితే మనం చేస్తున్నామో అది సక్సెస్ఫుల్ చేయండి. సో మొత్తం మనకు 7 పంపులు ఉన్నాయి. 1 పంపు మనం చేయడం జరిగింది. ఇంకా మిగతా 3 పంపులు కూడా సిద్ధం చేస్తున్నాం. సో ఖరీఫ్ అయ్యే వరకు 7 పంపులు కూడా సిద్ధం చేస్తాం. ప్రస్తుతానికి 4 పంపులు సిద్ధంగా ఉన్నాయి. ఏదైతే సివిల్ పక్షాన కావాల్సింది కూడా మేము పూర్తి చేయడం జరిగింది. మరొకసారి ముఖ్యమంత్రి గారికి మరియు ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎల్లంపల్లి జలాశయం నుంచి విడుదల చేసిన నీటితో నందిమేడారం పంప్ హౌస్లోని సర్జ్ పూల్లో 142.30 మీటర్లు మేర నింపారు. మొదటి మోటార్కు సంబంధించిన డ్రాఫ్ట్ ట్యూబ్ గేట్ను ఎత్తిన అధికారులు 2వ మోటార్ డ్రాఫ్ట్ ట్యూబ్ గేటును కూడా ఎత్తారు. వెట్రన్లో భాగంగా మొదటి మోటార్ను ఆన్ చేయగానే పంపులు డిజైన్ స్థాయి వేగానికి తిరుగుతున్నాయా అనే అంశాన్ని పరిశీలించారు. దీంతో మొదటి దశలో మోటార్లు విజయవంతంగా నీటిని ఎత్తిపోస్తున్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మొదటి పంప్ హౌస్ రన్ విజయవంతం కావడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. 124 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంపులతో 105 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసే పంపింగ్ అనుకున్నట్లు విజయవంతంగా జరగడం అత్యంత ఆనందకరమైనదిగా సీఎం అభివర్ణించారు. ఇంతటి భారీ సామర్థ్యం కలిగిన పంపులను విజయవంతంగా వినియోగించడం ద్వారా ఆసియా ఖండంలోనే ఈ ఘనత సాధించిన ఏకైక దేశంగా భారత్, ఏకైక రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోతుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. జూన్ నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇవ్వాలనుకున్న తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం మొదటి దశ విజయవంతమైంది. దీంతో బీడు భూములు కాస్త పంట పొలాలుగా మారనున్నాయి.